హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మీకోసం టమాటా పప్పు చేస్తున్నాను ఈరోజు. ముందుగా టొమాటోలు తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పప్పు తీసుకొని నేను ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను, అంటే అప్రాక్సిమేట్గా ఒక 50 గ్రామ్స్ ఉంటుంది. వేరే గిన్నెలో టమాటా ముక్కలు, చింతపండు, పచ్చిమిరపకాయలు వేసి కుక్కర్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత ఆ టమాటా ముక్కల్లోంచి చింతపండును సెపరేట్ చేసి దాంట్లోంచి గుజ్జంతా తీసి పెట్టుకోవాలి. పప్పును ముక్కలు అన్నీ కలిసి ఉడికిస్తే పప్పు బాగా ఉడకదు, అందుకని రెండు కూడా సెపరేట్గానే ఉడికించుకోవాలి ఎప్పుడు కూడాను. ఇప్పుడు పప్పుని మొత్తం గరిటెతో బాగా కలపాలి. పప్పును సెపరేట్గా కలిపిన తర్వాతే ఈ ముక్కలు అన్నీ మిక్స్ చేయాలి, లేకపోతే ఇంకా పప్పు ఇంకా ముద్దగా అవ్వదు, బద్దలు అలా ఉండిపోతాయి. ఇప్పుడు తీసుకున్న రసం అంతా కూడా పప్పులో వేసి అలాగే టొమాటో ముక్కల్ని కూడా వేసి కలుపుకోవాలి. టొమాటో తొక్క తీయడం వల్లనే పప్పులో బాగా మిక్స్ అవుతుంది. ఆ పప్పుకు సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ టమాటో టేస్ట్ అంతా కూడా పప్పుకి బాగా పడుతుంది. ఇప్పుడు మూకుడు పెట్టి వేడెక్కిన తర్వాత దానికి కావాల్సిన పోపు సామాన్లు మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి. పప్పులో టేస్ట్ అంతా కూడా పోపు వేగడంలోనే ఉంటుంది. ఆవాలు చిటపట్లాడే వరకు వేయించుకోవాలి. బాగా పోపు అంతా వేగిపోయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకొని వేయించుకోవాలి. ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయిన తర్వాత అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పు అంతా కూడా ఈ పోపులో వేసి ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు స్టవ్ మీద ఉంచితే పోపు వాసన అంతా కూడా పప్పుకు పట్టి చాలా బాగుంటుంది అప్పుడు టేస్ట్. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చును. ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా టేస్ట్ రావడానికి ఒక స్పూన్ టమాటో పచ్చడి వేస్తున్నాను. రెడీగా ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, కానీ ఈ టమాటో పచ్చడితోటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఇలాగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.